హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్విపి కిచెన్. అందరూ ఎగ్ బిర్యానీ, చికెన్ లేదా మటన్ బిర్యానీ, వెజిటేరియన్స్ అయితే పన్నీర్ లేదా మష్రూమ్ బిర్యానీ, ఇలా ఎన్నో రకాల బిర్యానీస్ని టేస్ట్ చేసే ఉంటారు. కానీ వంకాయ బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా? ఇప్పటి వరకు మీరు తినుండకపోతే నా స్టైల్లో ఒక్కసారి వంకాయ దమ్ బిర్యానీ ట్రై చేయండి. టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వంకాయ బిర్యానీ కూడా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. కానీ బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా సింపుల్ ప్రాసెస్లో వంకాయ బిర్యానీ టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కూడా అలా వంకాయ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా చేయాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వంకాయ బిర్యానీ టేస్టీగా రావాలంటే డబుల్ మసాలా వేస్ట్ చేయాలి. అంటే ముందుగా ఒక సింపుల్ మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నారంటే ఆ మసాలా పేస్ట్ వల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసారంటే వంకాయ మసాలా గ్రేవీ అండ్ వంకాయ దమ్ బిర్యానీ రెండు రెసిపీస్ నేర్చుకున్నట్టే. అందరు మన రెసిపీస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను చూపించే ఏ ఒక్క రెసిపీ మీకు యూస్ఫుల్ అనిపించిన వీడియో ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వంకాయ దమ్ బిర్యానీ డబుల్ మసాలా వేస్ట్ చేస్తాం కాబట్టి ప్లెయిన్గా తిన్నా బాగుంటుంది, లేదా ఆనియన్ రైతాతో అయినా సర్వ్ చేయండి. ముందుగా వంకాయ మసాలా గ్రేవీ కోసం ఒక మిక్సర్ జార్ని తీసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా రఫ్గా చాప్ చేసి వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్లు పెరుగు, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1.5 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేస్తున్నాను. లాస్ట్గా 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అస్సలు వాటరే వేయకుండా మీకు ఎంత వీలైతే అంత స్మూత్గా గ్రైండ్ చేసేసుకోండి. మసాలా పేస్ట్ని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఎనీ వెజ్ ఆర్ నాన్ వెజ్ దమ్ బిర్యానీ రెసిపీస్ చేసినా సరే వంకాయల్ని రీప్లేస్ చేసి ఇదే మసాలా పేస్ట్ ఏ దమ్ బిర్యానీ అయినా చేసుకోవచ్చు. వంకాయ దమ్ బిర్యానీ కోసం మనం రెగ్యులర్గా తినే గ్రీన్ కలర్ వంకాయలు కాకుండా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న వంకాయల్లో ఏ వెరైటీ అయినా తీసుకోండి. వంకాయల్ని నీట్గా వాష్ చేసుకొని గుత్తి వంకాయ కట్ చేసుకున్నట్లుగా కట్ చేసుకొని వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం సాల్ట్ వాటర్లో వేసి పెట్టేసుకోండి. బిర్యానీ చేసే గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండ్ 2 టేబుల్ స్పూన్ బటర్ని హీట్ చేసుకొని మీ దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ అన్ని కొంచెంగా వేసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. మీ దగ్గర ఉంటే కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని జీడిపప్పు మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా వేసారంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి. నేను దమ్ బిర్యానీలోకి ఎక్స్ట్రాగా బ్రౌన్ ఆనియన్స్ ఏం యాడ్ చేయట్లేదు. ఇప్పుడు వేసిన ఆనియన్స్ని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకున్నాను. 2 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా వేసుకొని లో ఫ్లేమ్లో మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. మీకు వీలైతే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వాలి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. పచ్చిమిర్చి అండ్ పుదీనా కూడా బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకొని మసాలా పేస్ట్ని ఆయిల్లో ఒకసారి బాగా కలిపేసుకొని, ఇంత టైం అని చెప్పాను కానీ మసాలా పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి మసాలా పేస్ట్ మొత్తం బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మసాలా పేస్ట్ మొత్తం బాగా ఫ్రై అయ్యాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను అన్నిటిని వేసేస్తున్నాను. నేను ఇప్పుడు వంకాయతో చేస్తున్నాను కదా, సేమ్ ప్రాసెస్లో ఇదే టైంలో మీరు మష్రూమ్, పన్నీర్, చికెన్, మటన్, బాయిల్డ్ ఎగ్స్ కూడా వేస్ట్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఇదే ప్రాసెస్లో ఏ దమ్ బిర్యానీ అయినా చేసుకోవచ్చు. ఒక 3 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మినిమం 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే వంకాయ పూర్తిగా ఉడికిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూనే ఉడికించుకోవాలి, లేదా మసాలా పేస్ట్ అంతా అడుగు పట్టేస్తుంది. వంకాయ ఉడికే లోపల మనం వేసిన 3 టేబుల్ స్పూన్లు వాటర్ కూడా ఇంకిపోయి వంకాయ పూర్తిగా ఉడికిపోయి ఈ విధంగా ఆయిల్ కూడా పైకి తేలుంటుంది. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వంకాయ ఇలా పూర్తిగా సాఫ్ట్గా ఉడికిపోవాలి. మీకు ఒక వంకాయ కట్ చేసి చూపిస్తాను చూడండి. మీకు ఇంకా ఏం రెసిపీస్ కావాలో కమెంట్స్లో అడగండి. మీరు అడిగిన రెసిపీస్ తప్పకుండా పోస్ట్ చేస్తాను. దగ్గర ఉంటే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నారంటే సింపుల్ వంకాయ మసాలా గ్రేవీ రెడీ. వంకాయ మసాలా గ్రేవీ రెడీ అయ్యే లోపల నేను బాస్మతి రైస్ని కూడా ఉడికిచ్చేసుకున్నాను. 300 గ్రామ్స్ వరకు బాస్మతి రైస్ని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని అన్ని బిర్యానీ స్పైసెస్, పుదీనా, కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బాస్మతి రైస్ని ఉడికిచ్చేసుకొని ఎక్సెస్ వాటర్ని స్ట్రెయిన్ చేసుకున్నాను. ఈ రైస్ని పూర్తిగా చల్లారి పెట్టేసుకోవాలి. ముందుగా చేసుకున్న వంకాయ మసాలా గ్రేవీ ఫస్ట్ లేయర్గా, సెకండ్ లేయర్గా ఉడికించుకున్న బాస్మతి రైస్ని వేసుకొని రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర,
మీకు నచ్చితే నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ ఫుడ్ కలర్స్ కూడా వేసుకోవచ్చు. మూత పెట్టుకొని ఏదన్నా వెయిట్ పెట్టేసుకొని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక 15 మినిట్స్ వదిలేసి, అంటే 30 మినిట్స్ తర్వాత నేను ఇక్కడ వంకాయ దమ్ బిర్యానీని సర్వ్ చేస్తున్నాను. బిర్యానీని ఎలా పడితే అలా కలిపేయకుండా, వంకాయలు చెదిరిపోకుండా అడుగు నుండి ముందు ఇలా వంకాయల్ని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. బిర్యానీ తినే ముందుగా మసాలాని, రైస్ని బాగా మిక్స్ చేసేసుకోండి. తీసుకున్న రైస్ క్వాంటిటీకి మసాలా పేస్ట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. దమ్ బిర్యానీ ఎప్పుడు నేను చెప్పిన విధంగా ఒక సైడ్ నుండి మిక్స్ చేసుకుంటూ సర్వ్ చేసుకోండి. చూసారు కదా, నేను ఎక్కడ ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ కూడా వేయలేదు, అయినా బిర్యానీ ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో. ఇలా మసాలాలు కొంచెం ఎక్కువ వేసి వంకాయ దమ్ బిర్యానీ చేశారంటే బిర్యానీ ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది. అంత మసాలా తినలేమన్న వాళ్ళు మసాలా క్వాంటిటీస్ ని తగ్గించుకోండి. వంకాయ దమ్ బిర్యానీని సింపుల్ గా ఆనియన్ రైతాతో సర్వ్ చేస్తాను. మా ఇంట్లో వాళ్ళు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేశారు. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అని చెప్తాను. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో కుకింగ్ బిగినర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ రెసిపీ యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. బాస్మతి రైస్ ని ఏ దమ్ బిర్యానీలోకైనా కరెక్ట్ గా ఎలా ఉడికించుకోవాలో ఆల్రెడీ నేను చాలా వీడియోస్ లో చూపించున్నాను కాబట్టి ఈ వీడియోలో చూపించలేదు. ఆ వీడియోస్ లో ఒక వీడియోని, ఇదే వీడియో ఎండ్ స్క్రీన్ లో లింక్ ఇస్తాను. ఆ వీడియో చూసి మీరు బాస్మతి రైస్ ని ఏ దమ్ బిర్యానీలోకైనా ఈజీగా ఎలా కుక్ చేసుకోవాలో నేర్చుకోవచ్చు. రెసిపీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఎన్నో సమ్మర్ స్పెషల్ రెసిపీస్ అప్లోడ్ చేయబోతున్నాను. ఛానల్ని ఫాలో అవుతుండండి. ఎన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.